మార్వలెస్ లెస్సని మెంతి కర్రీ చేసేద్దాం వచ్చేయండి. ముందుగా మెంతం కూరను కట్ చేసిన పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులోనే పల్లీలను వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీలను మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పలుకులు కొంచెం శనగపిండి వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి. సలసలా కాగే నూనెలో వెల్లుల్లి వేసి అవి వేగాక మెంతం కూరను కూడా వేసి నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు వేగించుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. అదే బాండీలో నూనె వేసి వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఆనియన్స్ వేసి బాగా 2 నిమిషాలు మగ్గిన తర్వాత కరివేపాకు టమాటా వేసి మరో 5 నిమిషాలు నూనె పైకి తేలే వరకు ఉంచి ముందుగా మిక్సీ పట్టేసిన దానిని కూడా వేసి అందులోనే నీళ్లు కూడా వేసేసి ఉప్పు పసుపు అల్లం తగినంత కారం వేసి 5 నిమిషాలు మగ్గపెట్టిన తర్వాత మెంతం కూరను కూడా వేసి లాస్ట్ లో కొంచెం ధనియాల పొడి నాకు కొత్తిమీర చల్లుకొని అన్నంలోకి చపాతీలోకి నంచుకొని తింటే ఉంటదండి. ఆగిపోయింది అనుకున్న ఆశయం ఆగ మేఘాలలో వచ్చి ఆదుకున్నట్లు ఉంటదండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే